రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అందరికీ నమస్కారం. మీ ఫోన్ బ్యాటరీ అంటే ఫాస్ట్గా మాట్లాడేవాడు వచ్చేసాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఫుల్ చాలా అంటే చాలా 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 టెన్షన్గా ఉంది గైస్. ఏంటంటే ఇప్పుడు చింటూకి మా ట్రిమ్మర్ తీసుకొని గడ్డం అంతా తీసేయబోతున్నాం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న జస్ట్ అట్లా అనేపోతున్నా. అండ్ ఎవరు సపోర్ట్ లేదు. మా ఫ్రెండ్ ఏమైనా జరిగితే ఎక్కువ సీరియస్ అయితే ఆపుతా అనే ఒక నమ్మకం ఇచ్చేసినాడు. సో బయటకు వచ్చి వీడియో చేస్తున్నారు. సార్ రూమ్ చూపివా. డోర్ లాక్ చేసినాం. చింటూ లోపల ఉప్మా చేస్తున్నాడు గాయస్. ఏమవుతుందో తెలీదు, బట్ డేర్ చేయాలనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తా. సో ऐसा मत करो मेरी जान. अच्छा మొజన్ సాంగ్స్ బంద్ చేయవా? హైలైట్ చేసుకుందాం. ఏదో వచ్చేస్తుందో. ఉప్పు వేసిన దాంట్లో సాల్ట్ వేసాను. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. రే తిన్న దాంట్లో కూడా పడిపోయింది రా. ఏంటి మమ్మీ ఎవడీడు? నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు ఆ చదివే లేదురా. కనీసం బ్లేడ్ అని పెట్టచ్చు కదరా దాని బదులు. ఇది వేస్ట్ మొత్తం. దాంట్లో ఉప్మా వేసేసిన ఆల్రెడీ. చాలా మంచోడు అనుకుంటా గాయస్. ఏమనుకుండా సైలెంట్గా దాంట్లో తినేది పాడైపోయిందని చెప్పి జస్ట్ బాధ ఉన్నాడు. కానీ గడ్డం ఏం బాధపడకుండా వెళ్ళిపోయినాడు బయటకి. అయితే ఎట్లా రియాక్ట్ అవుతాడేమో. ఇప్పటికైతే ఏం కాలేదు, జస్ట్ బయటకు వెళ్ళిపోయిన ట్రిమ్మర్ తీసుకొని. పాపం ఆకలి అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు వాడికి ఏమైనా స్నాక్స్ సెట్ చేయాలి. ఇంకా అదే మంచి ట్రీట్ ఇద్దాం చింటూకి. అయితే చింటూకి వీడియోలో చెప్తున్నా, చింటూ సారీ 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 చింటూ, లవ్ యూ. హలో గాయస్, మనం ఎప్పుడైతే చింటూ దగ్గరికి వెళ్తున్నాం. చింటూ అక్కడ ఉన్నాడు, మొహం దాచిపెట్టుకున్నాడు. ఎలా ఉందో చెప్పు చింటూ ఎక్స్పీరియన్స్. చింటూ ఎందుకు ఆడుతున్నావు ఇప్పుడు? ఊరికేనా ఇప్పుడు ఏమన్నా అన్నాడా? టీషర్ట్ తీయచ్చు చింటూ గాయస్. చింటూ బాధపడుతున్నట్టున్నాడు గాయస్, కానీ మనకు చెప్తలేడు మంచోడు కాబట్టి. చెప్పు చింటూ, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎక్స్పీరియన్స్ అరే నువ్వు చాలా బాగుంది. నేను ఇంకేం అవ్వలేదు. హలో గాయస్, ఇప్పుడైతే మనమైతే చింటూతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. చింటూ ఫస్ట్ నేను ట్రిమ్మర్ పెట్టాను, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చింటూ? ఏం చెప్పాలి మాయా, ఇంకా చెప్పు. సీరియస్ అవుదామనే అవ్వలేకపోయాను. ఇంకా ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి సీరియస్ అయ్యానంటే మళ్ళీ ఫీల్ అవుతావు అని చెప్పి ఇంక సీరియస్ అవ్వలేదు. చింటూ అంకుల్లా ఉన్నాడు గాయస్. అంకుల్లా లేను,
మా డాడీలా ఉన్నాడని చెప్పు. ఐ మీన్ చింటూ వాళ్ళ డాడీలా ఉన్నాడు. చింటూకి అసలైన నేమ్ వచ్చేసి మీకు రివీల్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో, ఇప్పుడైతే కాదు. ఇంకా మీరు చాలా వెయిట్ చేయాలి. చింటూ, మీరు చింటూ పేరు తెలిస్తే కామెంట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చింటూ నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో చింటూ ప్లీజ్. నిజం చెప్పాలంటే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నేను ఇలా క్లీన్ చేయలేదు, ఇలా జరుగుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ ఏం చేస్తాం, రేపు పొద్దున కాలేజ్కి చింటూ ఇట్లానే వెళ్ళబోతున్నాడు గైస్. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా. షూర్గా ట్రై చేస్తా షేర్ చేయడానికి, చింటూ ఒప్పుకుంటే. కొంచెం మాస్క్ సెట్ చేస్తే బాగుంటుంది. మాస్క్ అడుగుతున్నాడు కానీ చింటూ మళ్ళీ ఇప్పుడు ఎట్లయితుందో చూడాలి. ఇంకా చెప్పు చింటూ, ఇంకేం చెప్పాలనుకుంటున్నాను? ఇంకేం చెప్పాలనుకోవట్లేదు నేను. కటింగ్ చేయించాలి రేపు. ఇది నా మీద ఎందుకు ప్లాన్ చేయాలనుకున్నాను ఒకసారి చెప్పవా? అలా అంటే తన మీద చేయలేకపోయినా వీడి మీద ఇద్దామంటే ఆల్రెడీ వాడు నిన్న వీడియోలో ఉన్నాడు. నేను ఇంట్రడ్యూస్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు. అది ఎట్లా మంచి ఇంట్రడక్షన్ గుర్తుండిపోవాలి అందరికి. సో నేను ఈ రకంగా ఇంట్రడ్యూస్ చేసి ఎవరు మర్చిపోరు. చెప్పండి గాయస్, మీరు ఎవరైనా మర్చిపోతారు? అస్సలు మర్చిపోరు, మీ వల్ల కూడా కాదు. చేయాలనుకుంటే చాలా చాలా విధాలుగా చేయొచ్చు కదా. నాకు నిన్న ఇదే చెయ్యాలని ఎందుకని అంటే చింటుకి ఇట్లా క్లీన్స్ ఇష్టం లేదు గాయస్. ఎప్పటి నుంచో చెప్తుంటాడు బయటకు పోయినప్పుడు, నాకు ఇష్టం లేదు మా చేసుకో అంటే. ఇప్పుడు ఎట్లా అంటే అర్జున్ రెడ్డి మొత్తం తీసేసాడు కదా గాయస్. ఎట్లున్నాడు మా వాడు హీరో. నేను అర్జున్ రెడ్డి కాదు, మా మాయ హీరో గాయస్. చూడండి గాయస్ ఎట్లున్నాడు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఎందుకని అబ్బాయి మీద ప్లాన్ చేయలేదు? ఆ అబ్బాయి మీద నాకు చేద్దాం అంటే ఆ అబ్బాయికి ఇంకో తేడా ఏమో కొడుతుందని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అప్పుడే వద్దనిపించింది. నెక్స్ట్ టైం చరణ్ మీద మనం రివెంజ్ చేయమొద్దు. ఏం చేద్దాం అనుకుంటున్నాం? గట్టి వీడియో ప్లాన్ చేద్దాం మనమైతే. షూర్గా మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాం. చరణ్కి పక్కా మిఠాయి ఇచ్చేద్దాం. మంచి మిఠాయి ఇచ్చేద్దాం. అనకాపల్లి స్టైల్లో మిఠాయి ఇచ్చేద్దాం గాయస్. మన రూమ్ లో ఒక తమ్ముడు ఉన్నాడు కదా, ముజామిల్. ఆ ముజామిల్ తమ్ముడికి కూడా కొంచెం ఏదైనా ఆ ముజామిల్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆ ముజామిల్ తమ్ముడు కూడా చింటూ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ తో ఇంట్రడ్యూస్ చేద్దాం గాయస్ మనం. ముజామిల్ కూడా షాక్ కావాలా. ఇంకొక ఎక్స్పర్ట్స్ ఉన్నారు గాయస్, శివ వాళ్ళ తమ్ముడు హరి, తను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? ఇంకొక ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నాడు. ఆ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు వస్తాడంటే ఇంకా రాబోయే మాకు నెక్స్ట్ వీక్ లో మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ మిడ్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఆ ఎక్స్పర్ట్స్ వస్తాడు. మా గ్యాంగ్ లీడర్, మా గ్యాంగ్ కి డాన్, మా ఫ్రెండ్ కూడా, మా ఫ్రెండ్ అన్నింటిలో సపోర్ట్ చేసేవాడు. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. వాడికి మళ్ళీ చెప్తా గాయస్, మీరు ఇప్పుడు చెప్పకూడదు వాడికి. వద్దు గాయస్, మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ చేద్దాం. ఆ ఎక్స్పర్ట్స్ అన్ని మిడ్ తర్వాత ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తాను మాటిస్తున్నా గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గాయస్. లాస్ట్గా ఫైనల్గా మళ్ళీ ఒకసారి వీడియోలో చింటుంది చూడండి గాయస్. హాయ్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.